ఏం చేయగలడండి? తల ఎత్తేటట్లు చేస్తాడు. మంచి పేరు ప్రత్యక్షను తీసుకొస్తుంది, హెచ్చిస్తుంది. ఆ ప్రాంతంలో నువ్వు మరి ఎవరికి? అన్యులకి దీవెనకరంగా దీవిస్తావు, దీవెనకరంగా మళ్ళా బతుకుతావు. జాగ్రత్త. ఎందుకంటే ఈ మాటలు కొత్త మాటలు, దేవుని మాటలు. ఆ దినాన దేవుడు ఇలాంటి మాటలు ప్రకటించడం వలన ఏమైంది? రోమ సైన్యం ప్రభుత్వం ఏం చేసిందండి? శరీరిచ్చ దురాశలతో ప్రభువుని సిలవేసింది. ఇలా ఉంటే జనం మన వైపు తిరగరు. ఎక్కడ వెళ్ళిపోతారు? ప్రభు వైపు. ప్రభు సొంతం చేసుకున్నాడు అందరినీ. ఇంకా మన మాట ఎవరు వినట్లేదు. ఇంత జ్ఞానం ఎలా వచ్చేసిందో ప్రజలకి? మన పైన తిరగబడుతున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారు? శరీరిచ్చలతో ప్రభువుని సిలువ వేశారు. అంటే నీ జ్ఞానం వచ్చిన తర్వాత వాడి మాట వినవు కదా? వింటావా? ఒకప్పుడు వ్యభిచారం అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేసేదని. నీకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో వాళ్ళ మాట వినట్లేదు. అప్పుడు వాళ్ళు, అయ్యో ఈమె నా మాట ఎందుకు వినట్లేదు, ఎందుకు వినట్లేదు? ఆమె మంచి మాటలు నేర్చుకోవడానికి చర్చికి వెళ్తుంది. అయితే దీనంతటికి కారణం ఎవరు? యేసు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అప్పుడు యేసు నిన్ను చెడగొడుతున్నాడా, బాగు చేస్తున్నాడా? దేవునికి స్తోత్రములు. అది యేసు నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడు, ప్రజలు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. అటువంటి వారి నుండి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి విడిపించాలన్నప్పుడు వాళ్ళు మరలా ఏం చేయాలని చూస్తారు? నిన్ను శ్రమల పాలు చేయాలని చూస్తారు. అలాంటప్పుడు ఆ శ్రమలకు ఏం చేయకూడదు? లొంగిపోకూడదు. దేవుడు అదే అంటున్నాడు, వస్తాయి శ్రమ.